అండ్ ఇంకొక చిన్న విషయం, ఈ రోజు యూరియా కొరతతో చనిపోతున్నారు, గురుకులాల్లో చనిపోతున్నారు, మన నిరుద్యోగులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇంతకు ముందు పృథ్వీ చాలా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడారు ఆ అమ్మాయి గురించి కూడా. ఇలా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇన్ రిటర్న్ ఎవరన్నా వచ్చి ప్రశ్నిస్తే ఏమంటారు? మిమ్మల్ని చంపేస్తాను, పేగుల మెడలో వేసుకుంటాను, ఇలాంటి మాటలు మాట్లాడతారు. సో రేవంత్ రెడ్డి గారు, మీది నోరా లేకపోతే మూసి కంప? ఈ రోజు ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ ఇట్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్, ఒక చీఫ్ మినిస్టర్ అని మర్చిపోయి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం, ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో, ఈ ప్లాట్ఫామ్ నుంచి రాహుల్ గాంధీ గారు వింటారని అనుకుంటున్నాను నేను. వేర్ ఇస్ రాహుల్ గాంధీ? మీరందరు నాతో పాటు, వేర్ ఇస్ రాహుల్ గాంధీ? వేర్ ఇస్ ఈ రోజు ఇంతమంది గోసపడుతున్నారు, ఇష్టం వచ్చిన జీవోలు తీసుకొచ్చి మనల్ని అందరిని ఇబ్బంది పెడుతుంటే ఇదే రాహుల్ గాంధీ రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా మెస్సీ ప్రోగ్రామ్ అంట, మెస్సీ వల్ల ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా తెలంగాణకి? ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇలాంటి రాహుల్ గాంధీ, ఇలాంటి ప్రియాంక గాంధీ, అసలు వీళ్ళు ఎందుకున్నారో తెలంగాణలో. లిటరలీ ఐ ఫీల్ షేమ్ ఓటింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ టుడే, సీరియస్లీ. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. అండ్ ఇంకోసారి ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్, హంబుల్ రిక్వెస్ట్ సార్, ఇది మా ఆవేదన, ఒకసారి అర్థం చేసుకోండి. ఏవైతే 75% ప్రైవేట్ జాబ్లు ఉన్నాయో అవి ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫిల్అప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.